నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, స్వర్ణాంధ్ర పత్రిక సంపాదకులు. శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. వీడియోల్లోకి వెళ్ళడానికి ముందుగా, ఇతర వార్తల్లోకి వెళ్ళడానికి ముందుగా ఈరోజు కూడా ఒక విషాద వార్తని మనం చూడాల్సి వచ్చింది. ఒమన్ తీరంలో నౌకపై దాడి, విశాఖవాసి మృతి. పట్నాల సురేష్ 34 ఏళ్ల యువకుడు పాపం అమెరికా దళాలు చేసినటువంటి దాడిలో అన్యాయంగా 3 బలైపోయారు. వాళ్ళలో మనవాడు కూడా ఉండడం అత్యంత విషాదకరం. వారి మృతికి మనం సంతాపం ప్రకటించిన తర్వాత మిగతా వాటికి వెళదాం. ముందుగా తిలక్ గారు, ఈ ట్రంప్ గొడవ, ఈ అమెరికా దాడి, ఇరాన్ యుద్ధం, ఈ మధ్యలో అనేక మంది ప్రపంచం అంతా ఇబ్బంది పడుతోంది రకరకాల రూపాల్లో. ఇప్పుడు మన విశాఖ కుర్రవాడు కూడా పాపం ఇలా మరణించడం చాలా బాధ కలిగిస్తుంది. సంతాపం తెలియజేస్తారా? నమస్కారం కేసీఆర్ గారు, నమస్కారం. అవాంఛనీయమైనటువంటి దక్షిణాసియా ఉద్రిక్తతలు, యుద్ధం కేవలం 2 వ్యక్తుల పంతం పట్టుదలతో కొన్ని వేల ప్రాణాలు పోతున్నాయి. అటు ఇజ్రాయెల్ ప్రధాని గాని, ఇటు అమెరికా అధ్యక్షుడు గాని, ఇంకో పక్కన ఇరాన్. ఈ 3 దేశాల పంతం పట్టుదలలో, మూర్ఖత్వంలో కొన్ని వేల మంది మరణించారు, మరి కొన్ని వేల మంది గాయపడ్డారు, కొన్ని లక్షల కోట్లు నష్టం జరుగుతోంది. ప్రపంచం అంతా కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో వాటినే మనం బాధపడుతూ ఉంటే, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి యువకుడు మరణించడం అనేది అమెరికా దాడిలో బాధాకరం. ఆ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తుంది. రైట్. విష్ణు గారు. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక ఇంజనీరు ఈ రకంగా ఈ దాడిలో మరణించడం అనేది, ఇది మొత్తం అసలు యుద్ధం ద్వారా సాధించేది ఏంటో అనేది అర్థం కాకుండా, యుద్ధం ఎక్కడికి పోతుందో అర్థం కాకుండా, ఒకళ్ళిద్దరు వాళ్ళకు ఉన్నటువంటి పట్టుదల మూలంగా యావత్ ప్రపంచంలో అనేక దేశాలు ఇబ్బంది పడటము, రాష్ట్రాలు ఇబ్బంది పడటము, అలాగే ఇలాంటి ఇంజనీర్లు అకాల మరణం సంభవించడం కూడా చాలా దురదృష్టకరం. వారికి, వారి కుటుంబానికి, అందరికీ కూడా దేవుడు అండగా ఉండాలని చెప్పని, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి ఒక ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. రైట్. ఇక మరొకసారి విచారం వ్యక్తం చేస్తూ ఆ కుర్రవాడి కుటుంబానికి ఎక్కడ అయినట్లుగా ప్రభుత్వం అన్ని విధాలుగా అండదండలుగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు కొన్ని వీడియోలు చూద్దాం. 16,000 పోస్టులకే ఇన్ని స్కాములు కనపడతా ఉన్నాయి, ఇన్ని అవకతవకలు కనపడతా ఉన్నాయి, ఇన్ని లీకులు కనపడతా ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చెప్తా ఉన్న నిజం. మరోవైపు ఆయనంతటా ఆయన సెల్ఫ్ సర్టిఫికెట్లు చాలా ఇచ్చుకుంటూ ఉంటాడు. రికార్డ్ అంటాడు, మెగా అంటాడు, రకరకాల పద్ధతులు, రకరకాల మాటలు మాట్లాడతాడు. నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, రికార్డ్ అంటే ఏమిటి, రికార్డ్ అంటే ఏమిటో నేను ఒకసారి చెప్తా, తెలుసుకో చంద్రబాబు అని చెప్పి నేను చంద్రబాబు చెప్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ కని విని ఎరుగని రీతిలో ఒకే నోటిఫికేషన్, ఒకే టైంలో 130,000 ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ ఎక్కడైనా జరిగింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగిందని గర్వంగా చెప్పగలుగుతాను. రికార్డ్ అంటే ఇది అని కూడా చెప్పగలుగుతాను. అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న గన్నవరం నియోజకవర్గం రాష్ట్రం మొత్తం మీద అభివృద్ధిలో 2వ స్థానంలో ఉందంట. నిన్న ఒక ఆయన డబ్బా కొడుతున్నాడు చూడండి. ఈ రోజున ఉదయం కురిసిన వర్షానికి జలదిగ్బంధంలో ఉన్న ప్రసాదంపాడు హైవే వాహనదారులు ఎక్కట్లు చూడండి పాపం. ఇదే రోడ్లో ఎయిర్పోర్ట్కి వెళ్తారు ముఖ్యమంత్రి గారు. మరి స్థానిక శాసనసభ్యులు ఏం చేస్తున్నారు? హైవేలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మరి పక్కనే ఉన్న దేవతల రాజధాని పరిస్థితి ఏంటో దేవుడా.
రైట్, అవి వీడియోలు. ఇక తెలంగాణ వార్త చూస్తే అండగా నిలవండి, హైదరాబాద్తో సహా 6 మహానగరాలకు 6 లక్షల కోట్లతో ప్రత్యేక నిధి, ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, వినతి పత్రం సమర్పణ. అందులో హైదరాబాద్కి 1,00,000 కోట్లు అడగడంలో ఆంతర్యం బహుశా వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్లో బీజేపీని బుక్ చేయడానికా లేకపోతే ట్యాక్ట్ఫుల్గా ముందుకు వెళ్ళటానికా అన్నది ఆసక్తికరంగా ఉంది. అప్పుల కోసం 100 కోట్ల కమిషన్లు, ఆ కమిషన్లతోనే ముంబై బ్రోకర్ ఏకంగా విమానం కొన్నాడు, అన్నీ బయట పెడతా ఉంటున్న హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం, ఆయన ఫ్యూచర్ సిటీకేమో సింగపూర్ మాస్టర్ ప్లాన్ తీసుకొస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. అయితే ఆ ఫ్యూచర్ సిటీని తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామన్నారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో సీఎం ఆఫీస్ ఇవన్నీ పెడతారంట. చూడబోతే ఈ 2 రాజధానుల వ్యవస్థను ఇక్కడ తీసుకొస్తున్నారా ఏంటా అనే సందేహం కలుగుతుంది. ఇక్కడ ఒక రాజధాని, అక్కడ ఫ్యూచర్ సిటీ ఒక రాజధానిగా ఉంటుంది. అంటే సీఎం గారు ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అంటారు కాబట్టి. అలాగే ఇక కాంగ్రెస్ అధిష్టానం ముందున్న ప్రశ్నలు, గాంధీ భవన్ అడ్రస్కి వచ్చిన నోటీసులు, ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్కు చెప్పకుండా దాచిందెవరు, దాచారట ఆవిడికి కోర్టు నోటీసు వస్తే గాంధీ భవన్ అడ్రస్కి. కీలకమైన రాజ్యసభ ఎంపీ పదవి నామినేషన్ వేసే సమయంలో అలర్ట్గా ఉండాల్సిన కాంగ్రెస్ లీగల్ సెల్ ఈ నోటీసుల గురించి ప్రస్తావించకుండా ఆపిందెవ్వరు, ఈ కోర్టు నోటీసుల గురించి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకు అందజేసింది ఎవరు. సరే, కొద్ది నెలల క్రితం బీజేపీ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్తో రేవంత్ రెడ్డి భేటీ అవడం మీద కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు, కానీ దాన్ని ప్రాతిపదికగా తీసుకోలేం. కానీ బట్ ఈ గాంధీ భవన్కి నోటీసులు వస్తే దాన్ని రహస్యంగా ఉంచారు. అలాగే బీజేపీ వాళ్ళకి ఎవరు అందజేశారు అనేది చాలా చర్చనీయాంశంగా ఉంది. ఆ నేపథ్యంలో బీజేపీ వాళ్ళు కూడా కాంగ్రెస్ని ఇరకాటంలో పెట్టడానికి మీ కోర్టు ఎవరో మీరే చూసుకోండి అని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే నమస్తే తెలంగాణ పత్రిక ముఖ్య నేత ఆత్మే అసలు ముద్దా అంటూ ఒక సంచలన కథనాన్ని ఇచ్చింది. వార్ మోడల్లో ఆపరేషన్ మీనాక్షి అంటూ ఈ కథనాన్ని ఇచ్చారు. కథ నడిపిన లీకు వీరుడు అంటూ ఓ పెద్ద సంచలనమైన కథనాన్ని ఇచ్చారు. మరి ఈ సమాచారం చేరవేసింది ముఖ్య నేత సన్నిహితుడే, తెలంగాణ బీజేపీ నేతల ద్వారా కోవర్ట్ ఆపరేషన్ అంటూ ఇచ్చారు. మరి ఇది ముందు పరిణామాలు, ఇవాళ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది, సుప్రీంకోర్టులో ఏ రకమైనటువంటి వాదన వస్తుంది. ఎందుకంటే చూడబోతే జార్ఖండ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు టైం ఇచ్చారు, ఇక్కడ మాత్రం ఇవ్వకుండా చేయటం మీద చాలా విమర్శలు ఉన్నాయి. బీజేపీ ఆ విమర్శలను దృష్టిలో ఉంచుకుని వెనక్కి తగ్గుద్దా లేదా ఎలక్షన్ కమిషన్ విమర్శలను దృష్టిలో ఉంచుకుని వెనక్కి తగ్గుతా అన్నది చూడాలి. స్కూల్ టెండర్లో 2,000 కోట్ల స్కామ్ జరిగిందని హరీష్ రావు గారు ఆరోపిస్తున్నారు. గుజరాత్ కాంట్రాక్టర్కి మొన్న గుజరాత్ వాళ్ళని రేవంత్ రెడ్డి గారు విమర్శించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే మరి హరీష్ రావు గారు అయితే గుజరాత్ కాంట్రాక్టర్కే ఈ యూనిఫామ్లు, షూ బెల్ట్లు తయారీ చేసే కాంట్రాక్ట్ ఇచ్చారంటూ ఆరోపణ చేస్తున్నారు. ఇక 170 స్థానాలు విభజిస్తే చాలు, లోక్సభ మిగిలిన 373 సీట్లను యథాతథంగా ఉంచండి, మొత్తంగా 824 సీట్లకు పెంచండి, ప్రధాని ఆర్థిక సలహా మండలి సిఫార్సు చేసిందంట. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురాలని 3 చొప్పున విభజించాలని, తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్లను 3గా చేయాలని, చేవెళ్ళ, మచిలీపట్నం, చేవెళ్ళ తెలంగాణలోది, మచిలీపట్నం ఆంధ్రలోది 2గా విభజించండి అని సలహా ఇచ్చారట. మరి ఇది ఏ రకమైనటువంటి అభిప్రాయం కలుగుతుందో, ఓవరాల్గా ఎట్లా వస్తుందో చూడాల్సి ఉంటుంది. ఇక ఈ దగా డిఎస్సి మెగా స్కామ్, చంద్రబాబు సర్కార్పై వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు అంటూ నిన్న ఆయన అనేక ప్రశ్నలు సంధించారు. డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాని అతిపెద్ద స్కామ్గా మార్చారని కూడా అన్నారు. అయితే దీని మీద వివరణ ఇస్తూ పరీక్ష లేకుండానే పోస్టులు ఇచ్చేసామని అధికారులు ఒప్పుకున్నారట. నా వద్ద ఆధారాలు ఉన్నాయి, నిరూపిస్తానని కొందరు అభ్యర్థులు, సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాలు రాని వాళ్ళు సవాల్ చేస్తున్నారు. అయితే ఎల్లో మీడియా మాత్రం జగన్ ఆట కట్టు, మెగా డిఎస్సిపై అబద్ధాలు చెప్పారు. అబద్ధాలు చెప్పినప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయచ్చు కదా, ఆయన డిమాండ్ చేస్తున్నారు కదా, మరి అది దాని గురించి మాత్రం వెనకాడుతున్నారు. ఇక గ్రామీణ క్రీడల్లో పాల్గొన్న వారికి గత ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చినాయని ఎల్లో మీడియా రాస్తుంది తప్ప ఆయన అడిగినాటికి సమాధానాలు ఇవ్వట్లేదు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గత 1995లో చంద్రబాబు అధికారం చేపట్టినటి నుండి ప్రతిసారి వస్తున్న లీకులు, 95లో 10th పేపర్ లీక్ అయిందంట, 96లో ఎంసెట్ పేపర్ లీక్ అయిందంట, 97లో ఇంటర్ పేపర్ అంట, 2025లో 10th మ్యాథ్స్ పేపర్ లీక్ అయిందంట. తాజాగా డిఎస్సి ప్రశ్నపత్రాల లీక్ అంటూ సోషల్ మీడియాలో ఎవరో పెట్టారు. ఇవన్నీ అడిగితే
తెగిపోయేటంత బీపీ వస్తుంది, ప్రశ్నించిన వారికి కేసులు అరెస్టులు ఎదురవుతాయి, ఇప్పుడు జన్జీ కాదు జన్ ఆల్ఫా వస్తుందని ఇందాక జగన్ గారు చెప్పిన వీడియో కూడా విన్నాం కదా, అది పరిస్థితి. సో ముందుగా ఈ డిఎస్సి అంశంలోకి వెళదాం. తిలక్ గారు చెప్పండి, నిన్న జగన్ గారు చేసినటువంటి వెల్లడించినటువంటి సంచలనాత్మకమైన విషయాలకి ప్రభుత్వ పక్షం నుంచి ఏమైనా సరైన సమాధానం వచ్చిందా? అసలు పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఏమిటి? మరి ఇంకొక వైపు ఏమో ఈ సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ప్రభుత్వం జంకుతోంది? తిలక్ గారు. వ్యవసాయ గారు, ఈ కేసులో 2-3 సార్లు జీవోలు ఇవ్వడం జరిగింది. విధానాలు మారుస్తూ, రూల్స్ మారుస్తూ, ఆ స్పోర్ట్స్ కోటా విషయంలో జీవోలు ఇచ్చారంటే మంత్రి గారు కూరుకుపోయినట్టు. ఎందుకు జీవోలు ఇచ్చారు, ఎందుకు విధానం మార్చాల్సి వచ్చింది, రూల్స్ ఎందుకు మార్చాల్సి వచ్చింది? కొంతమందిని అక్రమ ఆ పద్ధతుల్లో నియమించి లోపల పంపించి గేట్లు మూసేసి మళ్ళీ జీవో మార్చడం అంటే ఇది కావాలని చేయటం కాదా? దీనికి జవాబు చెప్పాలి. ఇవాళ ఆంధ్రజ్యోతిలో జగన్ గారి ప్రెస్ మీట్ కి సమాధానం అన్నట్టుగా ఒక్కొక్క పాయింట్ కి ఆన్సర్ చెప్తూ కొన్ని అడ్డగోలు వాదనలు కూడా చేశారు. దాంట్లో సరే రోజువారీ చెప్పేది మామూలు అనుకోండి, 16,000 మంది ఎన్నికైతే వాళ్ళ కుటుంబాలు ఉసురు తగులుతుంది. మరి ఆ పరీక్షకు హాజరై అన్యాయమైనటువంటి లక్షల కుటుంబాలు వాళ్ళ ఉసురు వేట తగలిన ప్రభుత్వానికి ఇంకోటి జగన్ గారు ఏమి ఆ 16,000 మంది ఉద్యోగాలు తీసేయమని చెప్పట్లేదు కదా. ఇప్పుడు ఆ మాటకు వస్తే మీకు గుర్తుండే ఉంటుందా, వెస్ట్ బెంగాల్లో టీచర్ల నియామకాల్లో అవకతవకలు జరిగిన సుప్రీంకోర్టు మొత్తాన్ని కొట్టేసింది. మళ్ళీ ఇంటర్వ్యూలో లేదా పరీక్షలో పెట్టమని చెప్పింది. గుర్తుందా మీకు తిలక్ గారు? గుర్తున్నప్పుడు జగన్ గారు చెప్పిన వాటిలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు. అసలు కాంపిటీషన్స్ లో, స్పోర్ట్స్ కాంపిటీషన్స్ లో పాల్గొనాల్సిన అవసరం లేదు, అదే మెడల్ గెలవాల్సిన అవసరం లేదు, పాల్గొంటే చాలట. అవి కూడా నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ కూడా కాదు, ఇంటర్ కాలేజియేట్, ఇంటర్ యూనివర్సిటీ, వీటిలో పార్టిసిపేట్ చేస్తే చాలట. ఈ పార్టిసిపేట్ చేసినట్టు మళ్ళీ సర్టిఫికేట్ ఇచ్చేది ఎవరు? ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు. కోన రవికుమార్ గారు ఆయన కూడా ఖండిస్తున్నాడు. కూడా ఆయన సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటి, దాని వ్యాలిడ్ ఏంటి అంటే దానికి ఒక అసోసియేషన్ పెట్టారు, మళ్ళీ ఒక ఆటలకు సంబంధించింది. జూడో అసోసియేషన్కి ఏమో భారత్ గారు ఎంపీ గారు దానికి అధ్యక్షుడు అంటాం. వీళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడం, ఈ సర్టిఫికేట్ల ఆధారంగా ఇది కాకుండా, ఈ సర్టిఫికేట్ల ఆధారమే కాకుండా వీళ్ళు అపాయింట్ చేసినటువంటి వైస్ ఛాన్సలర్స్ ద్వారా, యూనివర్సిటీ ద్వారా ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి ఎన్ని లెటర్స్ వచ్చినాయి సర్టిఫికేట్లు ఇస్తూ, ఆ లెక్క కూడా చెప్పారు జగన్ గారు. అందరూ వీటికి సమాధానం చెప్పకుండా అభివృద్ధి చేయట్లేదు, అభివృద్ధి మీద ఇంట్రెస్ట్ లేదు, ఆయన అన్ని అబద్ధాలు చెప్తున్నాడు, పక్కన కూర్చుని ఆయన కోర్టులో స్వయంగా సిల్వర్ మెడల్ అని, నేను గోల్డ్ మెడల్ వేయలేదు, అప్లికేషన్ రాయలేదు అని చెప్పేసి చెప్పాడు అన్నట్ట. రాయలేదు, సిల్వర్ మెడల్ రాశాడు కదా. నేషనల్ లెవెల్లో సిల్వర్ మెడల్ గెలిస్తే మరి దాని ఎందుకు కన్సిడరేషన్ లో తీసుకోలేదు? పార్టిసిపేట్ చేస్తే చాలా అన్నారు కదా. అసలు ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పుడు చెప్తాను. జగన్ గారు బయట పెట్టింది, నేను ఒక వీడియో ప్రదర్శించారు ప్రెస్ మీట్. ఆ వీడియోలో 15 లక్షలు డిమాండ్ చేసినట్టుగా వచ్చి మాట్లాడుకోండి, బేరం మాట్లాడుకోండి అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఫోన్ నెంబర్ ఉంది. దాని సరే ఎవరు ఏమిటి అనేది ఆఫీసరా మంత్రా పక్కన పెట్టండి. గవర్నమెంట్ లోగో వాడారు, ఆ ఫోన్ వాడారు. గవర్నమెంట్ లోగో వాడితే సరే దాంట్లో నిజం ఉందా లేదని అంటే అనుమానం వచ్చింది అనుకోండి, మరి పోలీసులు ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ చేశారు? ఆ మనిషిని అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ మీద ఎందుకు రిలీజ్ చేశారు? ఎందుకు చేయాల్సి వచ్చింది? తప్పు లేకపోతే ఎందుకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, స్టేషన్ బెయిల్ మీద ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది? జవాబు చెప్పాల్సి చాలా ఉన్నాయండి. దేనికి జవాబు చెప్పకుండా అడ్డగోలు వాదన. దీంట్లో ప్రధానమైన సూత్రం ఏంటంటే అంతర్లీనంగా జగన్ గారు ప్రతిపక్ష నాయకుడా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడా, రాజకీయంగా పక్షపాతంతో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, నేను ఎవరి మీద చెప్పాల్సిన అవసరం లేదు, ఆరోపణ చేయాల్సిన అవసరం లేదు, నేను జరిగిన అన్యాయం గురించి చెప్తున్నానని చెప్పారు. ఆయన ప్రతిపక్ష నాయకుడైన విషయం పక్కన పెట్టండి, ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా దాన్ని ఎంక్వైరీ చేస్తే సరిపోతుంది కదా. అది చేయడానికి ఒప్పుకోకుండా ఎంతసేపు అడ్డగోలు వాదన, అభివృద్ధికి వ్యతిరేకం, అభివృద్ధి అంటే అర్థం తెలుసా, ఏం మంత్రులండి వీళ్ళు, ఏం మాట్లాడుతున్నారు, ఆయన అడిగిన పాయింట్స్ ఏంటి, ఆయన చెప్పిన పాయింట్స్ ఏంటి, అభివృద్ధి గురించి మాట్లాడతాను. అభివృద్ధి గురించి వస్తే మీకు అసలు తెలుసా అర్థం ఏంటి? అభివృద్ధి అంటే ఏంటి? రెండేళ్లలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి?
5 ఏళ్లలో ఆయన కోవిడ్ తీసేస్తే 3 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏంటి? అది జవాబు చెప్పరు. డిఎస్సి విషయంలో జరిగిన దారుణమైనటువంటి మోసాలు, ఆ మోసాలు, అక్రమాలు, కుంభకోణాలు, వీటన్నిటి మీద కూడా విచారణ జరగకుండా కేవలం మీ వాదనతో, అడ్డగోలు ప్రచారంతో ఇప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎందుకంటే అత్యుత్సాహం వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఒకళ్ళతో పుచ్చుకుని అలా రిజార్ట్ ఇచ్చినట్టుగా ఒక స్టేట్మెంట్ రాయటం, ఆయన అడిగిన క్వశ్చన్ లో ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు దానికి జవాబు చెప్పారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సర్టిఫికేట్ తీసుకోవడం ఏంటి? తెలుగుదేశం ఎమ్మెల్యే, ఎంపీ వాళ్ళ అసోసియేషన్ పెట్టి ఆ 2 అసోసియేషన్ నుంచి ఎందుకు తీసుకోవాలి? రాష్ట్రంలో చాలా అసోసియేషన్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు తీసుకోలేదు? ప్రతిదానికి సమాధానం చెప్పకుండా అడ్డగోలుగా రాజకీయంగా మాట్లాడటం అనేది వీళ్ళకి అలవాటైపోయింది. ఇప్పుడు దీంట్లో కూడా ఇదే జరుగుతుంది. ఈ కుంభకోణం మీద అంటే భయపడుతున్నట్ల ఇప్పుడు లోకేష్ గారికి డైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుద్దనే భయంతో మామూలుగా అయితే అసలు నిజంగా వీళ్ళు ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళు రాస్తున్నట్టు దాంట్లో ఏమి తప్పు జరగకపోతే, లేదు ప్రభుత్వం వాదిస్తున్నట్టు తప్పు జరగకపోతే, ఎస్ మీకే ఇదివరకు రోజులు అనేవాళ్ళు కదా, మీకు ఏది కావాలంటే అది విచారణ చేయించుకోండి అని జగన్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక సార్లు చెప్పాడు కదా. అట్లా గతంలో చంద్రబాబు గారు కూడా ఎస్ నేను రెడీ అనేవాడు కదా. ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గుతున్నట్లు? కేసరి గారు జీవోలు 2 సార్లు మార్చి ఇచ్చారంటే మంత్రి గారి ప్రమేయం లేకుండా జీవోలు వస్తాయా? ఓ అద్యా భయం. అక్కడ లోకేష్ గారు ఎక్కుపోయారు. ఓకే, ఆయన క్యాబినెట్ మీటింగ్ లో లోకేష్ టార్గెట్ చేశారు, మీరంతా కూడా మాట్లాడాలి, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ఎదుర్కోవాలి అని చెప్పేసి ఆయన పిలిపించాడు మంత్రులకి. అవునా? ఎప్పుడైతే అందుకనే ఆ జీవోలు ఎందుకు మార్చాల్సి వచ్చింది? జీవోలు మార్చడానికి ముందు అపాయింట్ చేశారు మీకు కావాల్సిన వాళ్ళని. అంటే ప్రత్యేకించి ఆ యువగూడెంలో నడిచిన వాళ్ళ కొంతమందిని తీసుకుని డైరెక్ట్ గా తీసుకున్నారనే విమర్శ, ఆరోపణ ఒకటి ఉంది. అది వాస్తవమా కాదా? అదే ఇప్పుడు అసలు ఏమాత్రం క్వాలిఫికేషన్ లేని ఉన్నాయి. దీంట్లో గమ్మత్తు ఏంటంటే అసలు పరీక్ష కూడా రాయకుండా తీసుకున్నారు. సో స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుంది, ఆ సర్టిఫికేట్ ఇచ్చేది కూడా వెళ్ళి తెలుగుదేశం ఇంత అడ్డగోలుగా జరిపి దాని మీద ఎంక్వైరీకి వెనకట్టడం ఏంటి? అంటే కేవలం లోకేష్ గారు ఇందులో ఇరుక్కుపోయాడు కాబట్టి ఆయన్ని సేవ్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఇప్పుడు గమనించండి, ఈ ఎపిసోడ్, ఈ ఆరోపణలు వస్తున్న దగ్గర నుంచి లోకేష్ గారు దీని గురించి మాట్లాడారు. అసలు రెస్పాండ్ అవ్వాలి డైరెక్ట్ గా ఆయన మాట్లాడు. రైట్, చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. అందువల్ల చాలా క్లియర్ గా దీంట్లో కుంభకోణం జరిగింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కుంభకోణం కాదనుకుందాం, కాదనుకుంటే 15 లక్షల బేరం ఆడిన వాడిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, స్టేషన్ పేరు మీద ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది, జవాబు చెప్పాలి కదా. అవును, వీటన్నిటి మీద ఆయన చాలా స్పష్టంగా లోకేష్ గారు ఎన్నుకుపోయారు. దీని మీద ఎంక్వైరీ జరగాల్సిందే, జరిగితే ముద్దాయిలు ఎవరనేది, నేరం చేసింది ఎవరనేది బయటకు వస్తుంది. అది అధికారుల ఇప్పుడు ఫోన్ లో మాట్లాడింది 15 లక్షలు బేరం ఆడింది అధికారం, ఇంకోటి గవర్నమెంట్ లోగో వాడారు కదా, రైట్, అది కూడా ముందు రావాలి కదా. గవర్నమెంట్ లోగో వాడి లంచాలు మాట్లాడటం అంటే ఎంతకంటే దుర్మార్గం ఏముంది ఇక. రైట్, విష్ణు గారు చెప్పండి, ఏమిటి దీన్ని ఏ దశకు వెళ్ళే అవకాశం ఉంది? వాళ్ళు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నట్లు అనుకోవాలి? ఇప్పుడు తిలక్ గారు చెబుతున్న దాని ప్రకారం లోకేష్ గారికి కూడా ఇరుక్కుపోయారు, అందువల్లే భయపడుతున్నారు. లేకపోతే మామూలుగా అయితే గతంలో అనేక సందర్భాల్లో న్యాయ విచారణకు కూడా ఆదేశించిన సందర్భాలు ఉన్నాయి కదా, ఈవెన్ చంద్రబాబు గారి గవర్నమెంట్లో కూడా. మరి ఎందుకు ఇప్పుడు భయపడుతున్నారు? అంటే గత 20 రోజులుగా ఈ డిఎస్సి మీద జరుగుతున్నటువంటి వాద ప్రతివాదనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తూ ఉంది. జరిగినటువంటి అవకతవకల మీద, విధానాల మీద, కండక్ట్ చేసినటువంటి ప్రొసీజర్ మీద అనేక క్వశ్చన్లు రేజ్ చేస్తూ ఉంది. ఫైనల్గా నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఈ ప్రభుత్వం చేసినటువంటి డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు కానివ్వండి, పరీక్షలు తయారు చేసేటటువంటి క్వశ్చన్ పేపర్ తయారు చేసేటటువంటి లేకపోతే ఆన్లైన్ చేసేటటువంటి విధానం కానివ్వండి, అలాగే 1:1 ఇష్యూ కానివ్వండి, నవీన్ విషయంలో కానివ్వండి, స్పోర్ట్స్ విషయంలో సర్టిఫికెట్లు ఉంటేనే ఉద్యోగాలు ఇవ్వటం ఇష్యూ కానివ్వండి, ఇట్లాగా లేకపోతే కలెక్టర్లే నిర్వహించాల్సినటువంటి డిఐసిలో కేంద్రీకృతం చేసేసి స్టేట్ లెవెల్లో తీసుకోవడం కానివ్వండి, ఫేక్ సర్టిఫికేట్, వీటన్నిటి విషయంలో కూడా ఒక సమగ్రంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. దానికి ఈ అధికారులతో, ఒక 2-3 అధికారులతో స్ట్రైట్ అవే రేజ్ చేసినటువంటి, అడిగినటువంటి, జరిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయకుండా
తూతూ మంత్రంగా తప్పించుకునే విధానంగా సమాధానాలు చెప్పటము, అలాగే పొలిటికల్గా ఒక ఇద్దరు ఎమ్మెల్సీలతో ఒక స్పోర్ట్స్ చైర్మన్తో రాజకీయ దాడి చేయటము, అలాగే 2 పత్రికలు 2-3 ఛానల్స్ పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ విమర్శించడము. ఇది వాళ్ళ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు రేజ్ చేసినటువంటి ప్రశ్నలకి, జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా జరిగినటువంటి దానికి ఏదైతే ప్రశ్నించారో, ఏదైతే నిలదీశారో ఈ ప్రభుత్వానికి, దానికైతే సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే డిఎస్సిలో క్వాలిఫై కాకుండా సర్టిఫికెట్ల ఆధారంగా స్పోర్ట్స్లో ఏ రకంగా మీరు ఉద్యోగాలు ఇచ్చారు అంటే, ఎవరో ఒకరు స్పోర్ట్స్కు సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఇచ్చేస్తే ఆ అసోసియేషన్ మీరు ఉద్యోగాలు ఇచ్చేస్తారా? ఇది ఎక్కడ విధానము అని అంటే వాళ్ళు ఏం చెప్తారు, ప్రతిభను కూడా పరిగణలోకి తీసుకుంటే, సర్టిఫికెట్లు కూడా పరిగణలోకి తీసుకుంటే అసలు ఉద్యోగాలే భర్తీ కావు అని అంటారు. అంటే ఉద్యోగాలు భర్తీ కావు అని అంటే మీరు డైరెక్ట్గా ఏదైనా ఒక సర్టిఫికెట్ తీసుకొస్తే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేస్తారా? ఆ రకంగా ఎందుకు చేశారు అంటే మళ్ళీ తమిళనాడులో అలాగే జరిగింది అని అంటారు, లేకపోతే మీ సచివాలయంలో అలాగే చేశారంటారు. అంటే అన్ని తప్పించుకునేటటువంటి ప్రయత్నము, ప్రజల్ని తప్పుదారి పెట్టే ప్రయత్నము, నిరుద్యోగ యువకులకి ఏదో కరెక్ట్గా చేశామని చెప్పే సందేశం ఒకటి ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు తప్ప స్ట్రైట్ అవే జగన్మోహన్ రెడ్డి గారు రేజ్ చేసినటువంటి పాయింట్స్కి ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం కానీ, ఈ అధికారులు కానీ, దీనికి సంబంధించిన ఎల్లో మీడియా కానీ ఆన్సర్ చేయలేదు. ఆన్సర్ చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారి క్వశ్చన్లు అయితే కరెక్ట్గా రాశారు ఆ 2 పత్రికల్లో, ఆన్సర్లు మాత్రం తప్పుదారి పట్టిస్తూ ఆన్సర్లు వాళ్ళకి కావాల్సినట్టు విధంగా రాసుకుని ఏదో సమాధానం చెప్పినట్టుగా ఒకటి క్రియేట్ చేశారు. ఇది పూర్తిగా అబద్ధము, పూర్తిగా అసంబద్ధం కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి నేనే తొలి సంతకం పెడతాను, తొలి సంతకం పెట్టి 16,000 పోస్టులు అంటే మేము ఆ ఉద్యోగం వచ్చిన వాళ్ళకి వ్యతిరేకం కాదు, ఏ రకంగా మీరు నిర్వహించారు, ఏ రకంగా మీరు తప్పుదారి పట్టించారు, ఏ రకమైనటువంటి తప్పులు చేశారు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఈ రకమైనటువంటి తప్పులు చేయొచ్చా, ఈ రకమైనటువంటి జీవోలు ఇవ్వచ్చా, ఉద్యోగాలు ఇవ్వకుండానే ముందు జీవోలు ఇవ్వటము, ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ జీవోలు రద్దు చేయటము, ఇట్లా ఒకటి కాదు. మనం గంట సేపు మాట్లాడుకున్నా కూడా ఇంకా మనకి చాలా క్వశ్చన్లు, చాలా ప్రశ్నలు మిగిలిపోతాయి అన్నమాట. కాబట్టి ఇది పూర్తిగా ప్రభుత్వం కనుక పారదర్శకమైనటువంటి విధానంతో డిఎస్సిని నిర్వహించామని చెప్పని వాళ్ళు నమ్మితే, వాళ్ళు కనుక కరెక్ట్గా చేశామని చెప్పని అనుకుంటే రమ్మనండి, విచారణకి ఆదేశించమనండి. జగన్మోహన్ రెడ్డి గారు కోరినట్టు, లేకపోతే నిరుద్యోగ యువకులు కోరినట్టు, అన్యాయం జరిగినటువంటి వాళ్ళు కోరినట్టు ప్రజల ముందు రకరకాలైనటువంటి ప్రశ్నలు ఉంటే వాటన్నిటికీ ఒకటే ఒక సమాధానం, సిబిఐ ఎంక్వైరీని ఆహ్వానించాలి ప్రభుత్వము. తప్పు చేయకపోతే మా డిమాండ్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల పరిపాలన మీద చేసేటటువంటి నిరసనలో కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే డిఎస్సిని మీద విచారణ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ వేయాలి. దాని ద్వారా జరిగినటువంటి తప్పులు ప్రజలకు తెలుస్తాయి, ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన సరైనటువంటి కాదు అని చెప్పని మేము చెప్పడం కోసమే ఈ రకంగా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఈరోజు ర్యాలీలో కూడా డిఎస్సి అంశాన్ని ప్రస్తావించాము. కాబట్టి ప్రభుత్వము ఒక పారదర్శకమైనటువంటి విధానాన్ని అవలంబించాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 95 నుంచి ఏ సందర్భంలో ఎలా లీకులు అయ్యాయో, ఏ ప్రశ్న పత్రాలు లీకులు అయ్యాయో, మీ పరిపాలన దక్షత ఏంటో, మీరు ఏ రకంగా పరిపాలించారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలకు సంబంధించి ఒక షెడ్యూల్ ఇచ్చి ఏ రకంగా 1,30,000 ఉద్యోగాలు చేసుకున్నారో అది కూడా చెప్పారు. కానీ మేము భర్తీ చేసినప్పుడు ఏ ప్రజా సంఘాలు కానీ, ఏ పత్రికలు కానీ, ఏ ప్రతిపక్షం కానీ ఆ రోజు మమ్మల్ని తప్పు చేశారు అని చెప్పని మాట్లాడలేదు. కానీ ఈరోజు ఖచ్చితంగా మీరు ప్రజల ముందు ఒక దోషి కింద నిలబడ్డారు కాబట్టి విచారణకి ఆదేశించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తాం. రైట్. ఆ రోజుల్లో మీరు సచివాలయ ఉద్యోగుల ఎంపిక సమయంలో ఆంధ్రజ్యోతి వాళ్ళు విశ్వప్రయత్నం చేశారు, అనంతపురంలో ఏదో చిన్న ఘటన జరిగిందని చెప్పి. కానీ గవర్నమెంట్ చాలా ఓపెన్గా చేసేసరికి వాళ్ళకి తర్వాత సమాధానం దొరికినట్లు లేదు, వదిలేశారు. మీకు గుర్తుండే ఉండాలి విష్ణు గారు, ఆ ఇష్యూ ఈరోజు కూడా రాశారా? ఆ రోజు ఊరినే రేజ్ చేసిన ఇష్యూని ఏదో తప్పుదారి పట్టించడం కోసం ఈ రోజు కూడా మెన్షన్ చేశారు. అంతే తప్ప ప్రభుత్వం ఆ రోజు చాలా జాగరూకతతో ఉండి ఆన్సర్ చేయడం జరిగింది. 1,50,000 మంది ఎంపిక అయితే ఒక్క కేసులో ఏదో తేడా వచ్చిందని ఒక అపప్రద క్రియేట్ చేయడానికి ఆ రోజు నానా తంటాలు పడ్డారు. ఇప్పుడు ఓపెన్గా ఇన్ని కేసులు, ఇన్ని రకాలుగా స్పోర్ట్స్ కోటా ఇష్యూ కానీ ఇతరత్ర ఇష్యూస్ కానీ ఇన్ని ఓపెన్గా ఉంటే
వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా మరి దారుణంగా పూర్తిగా బాధ్యత లేకుండా అచ్చంగా ప్రభుత్వానికి భయం చేసే పనిలోనే ఉంటుంది తప్ప వాస్తవాలు రాయడానికి ఒకవేళ తప్పు జరిగితే సరి చేసుకోండి అని చెప్పాలి, కానీ అసలు దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం మీడియా చేయటం అనేది చాలా దుర్మార్గంగా ఉంది. సరి చేసుకోవటం అనేది చెప్పాలి తప్ప ఈ రకంగా ప్రతిపక్షం క్వశ్చన్ చేస్తే పేపర్లో ఆన్సర్ ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఎలా ఉందనేది అర్థమవుతుంది. అవును, ఆన్సర్ చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం పెద్ద దాని కన్సర్న్ మినిస్టర్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆన్సర్ చేయాలి. పత్రికలు ఆన్సర్ చేస్తే ఏమనుకుంటారు? అవును, రైట్. హేమాద్రిరావు గారు విజయవాడ నుంచి, నమస్కారం, మాట్లాడండి. హలో. రాయని వాళ్ళు కూడా ఇచ్చారు అంటున్నారు కదా సార్, పరీక్ష రాయని వాళ్ళకి. తర్వాత క్వాలిఫికేషన్ లేని వాళ్ళు కూడా ఇచ్చారన్నారు సార్. క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి 5 సంవత్సరాల టైం కూడా ఇచ్చారు సార్. అవును, అది మీరు గుర్తించు. అలాగే ఈ పరీక్షలు రాయని వాళ్ళకి ఒక 10 years టైం ఇస్తారు సార్. ఆ లోపల ఇదే పరీక్ష ఇదే పేపర్ ఇస్తారు, వాళ్ళు రాయాలండి కరెక్ట్ గా. 10 years టైం ఇస్తారు సార్ వాళ్ళకి. మీరు పొరపాటు పడతారు సార్, ఎందుకంటే ఇంత చంపుతున్నారు వాళ్ళని. 10 years టైం ఇస్తారండి, ఇదే పేపర్ మళ్ళీ రాయాల్సి వస్తుంది. క్వాలిఫై కావాలి సార్ వాళ్ళు. ఎందుకు భయపడుతోంది ప్రభుత్వం? దీని మీద ఎంక్వైరీ చేసుకుని జగన్ గారు చెప్పిన అన్ని రాంగ్ అని చెప్పొచ్చు కదా, చెప్పించే ప్రయత్నం చేయొచ్చు కదా. ఎందుకు భయపడాలి చంద్రబాబు గారి ప్రభుత్వం? సిబిఐ విచారణ అడుగుతున్నారు, మీకు ఏది కావాలంటే అది వేసుకోండి అని చెప్పి వేస్తామని చెప్పే ధైర్యం ఎందుకు లేకుండా పోయింది సార్? వాళ్ళకి ధైర్యం లేకుండా ఉంటుంది సార్, చేసేది ఇవే పనులు కదా. మీరు క్లియర్ గా చెప్పారు సార్ ఏ సంవత్సరంలో ఎలా లీక్లు అయినాయని. అవును, రైట్, ఓకే, అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ. అనిశ్చితిలోనూ పరుగు, యువతకు అవకాశాలు ఇవ్వడమే మన ప్రాధాన్యం అన్న ప్రధాని మోడీ. అయితే ఏపీపై పారిశ్రామికవేత్తల విశ్వాసం రెట్టింపైందంట. 2 ఏళ్లలో 23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చేసినట్లుగా అట్లాంటి సభల్లో కూడా చెప్తే, అట్లా నీతి ఆయోగ్ వంటి వాటిలో కూడా చెబుతున్నారు. చాలా విచిత్రంగా ఉంది. మరి అదే ప్రయత్నం చేస్తే మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ కూడా అంత మంచిది కాదేమో చంద్రబాబు గారు. రహదారుల నిర్మాణంలో ఇళ్ల స్థలాలు కోల్పోతున్న వారికి ఏడాది పాటు అద్దె ఇవ్వాలని రాజధానికి సంబంధించిన ఒక సమావేశంలో ప్రతిపాదించారట, ఆలోచిస్తున్నారట. అమరావతిలో ఏదో విదేశీ విద్యా సంస్థ రాబోతోందంటూ వీళ్ళు వచ్చే అవకాశం ఉందంటూ రాశారు. మంచిది, వస్తే సంతోషం, కానీ దానికంటే ఎక్కువ ప్రచారం ఎక్కువ జరుగుతుంది. అప్పనంగా ఆర్టీసీ అమ్మకం అంట. ఇది పరిస్థితి ప్రజాశక్తిలో వచ్చింది. పినాకిల్ సంస్థకు 12 బస్ డిపోలు అప్పచెప్పేస్తున్నారట. ప్రస్తుతం 4 అప్పగింత. ఆస్తుల అమ్మకంలో చిత్ర విచిత్ర విన్యాసాలు. తిలక్ గారు చెప్పండి, ఓ పక్కేమో ఆర్టీసీ అమ్మకం అంట, ఇంకో పక్కేమో అమరావతిలో చేస్తున్న దాని వ్యవహారం, ఇవన్నీ చూస్తున్నాం. అది దాని మీద మళ్ళీ మాట్లాడదాం. అడ్వర్టైజ్మెంట్లో కనీసం అమరావతి ప్రస్తావన లేకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఎందుకు అంటే జనంలో వ్యతిరేకత వస్తుందనేమో, దాని ఇష్యూలోకి మళ్ళీ వెళదాం. ఈ అప్పనంగా ఆర్టీసీ అమ్మకం అంటూ 12 డిపోలు పినాకిల్ అనే సంస్థ అంట. మరి ఇది ఎవరిదో ఏం కాదో అప్పచెబుతున్నారండి. మీకేమనిపిస్తూ ఉంది ఇట్లాంటివి చూస్తే? సార్, ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు కానీ స్థానిక సంస్థలకు సంబంధించి కానీ అనేక విషయాల్లో ప్రైవేటైజేషన్ ముందుకెళ్తారు. మున్సిపాలిటీలో పౌర సేవలన్నీ ప్రైవేటైజేషన్ అంట కదా, రోడ్లు అన్ని. లేటెస్ట్ గా వీధి దీపాలు కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతారు. అవును, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఒకటే టార్గెట్, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం, కమిషన్లు దండుకోవడం. కాదు, కమిషన్లు దండుకోవడం కాదు అంటే ఏ ప్రయోజనం కోసం అప్పచెబుతున్నారో చెప్పాలి, జవాబు చెప్పాలి. ఉత్తరప్రదేశ్ లో ట్రాన్స్కో వాళ్ళు స్మార్ట్ మీటర్లు పెడుతుంటే రోడ్ల మీద తీసుకొచ్చే బద్దలు కొడుతున్నారు రైతులు, ప్రజలు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఇక్కడ ఎందుకు అట్లా చేస్తున్నారు? ప్రతిదీ ప్రైవేటైజేషన్ అయితే చంద్రబాబు నాయుడు అక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండక్కర్లా, ప్రభుత్వం ఉండక్కర్లా, చీఫ్ సెక్రటరీ అప్పచెప్తే చేసేస్తారు ఆయన. ప్రైవేట్ మీద మీకు మోజు ఉంటే పాలసీగా అనౌన్స్ చేయండి, మా ప్రభుత్వ విధానం ఇది, రాష్ట్రం మొత్తం ప్రభుత్వ రంగంలోనూ ప్రభుత్వ అధీనంలో ఉండే సంవత్సరాలన్నింటినీ కూడా ప్రైవేట్ అప్పచెప్తాం అనేది చెప్పండి. ఓకే, అది చెప్పకుండా ఒక రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేమే ఆపాం, ఒక రోజు లేదు ప్రైవేట్ చేయకపోతే ఎట్లా చేస్తారు? కార్మికులు కూర్చుంటే డబ్బులు వస్తాయా? ఇట్లాంటివన్నీ కూడా. ఒకప్పుడేమో సెంటిమెంట్, రెండోసారి ఏమో ఎక్కడి నుంచో ఎట్లా ఇస్తాము డ్యామ్ డూమ్ అని, ఇంకోసారి వాళ్ళ ఇంట్లో పడుకుని కార్మికులు ఇంట్లో పడుకుని జీతాలు రావు, వీళ్ళు ఇంట్లో పడుకుని హెలికాప్టర్లో తిరిగితే జీతాలు వస్తాయి. రైట్. జయప్రకాష్ గారు విజయవాడ. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. జగన్ గారు నిన్న డిఎస్సీ గురించి కరెక్ట్ గా ఎక్స్పోజ్ చేశారు, పాయింట్ టు పాయింట్ బాగా ఎక్స్పోజ్ చేశారా? కానీ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే,
దీని మీద లీగల్ బ్యాటింగ్ ఏమైనా చేస్తారా? న్యాయ సహాయం చేస్తామని అంత ముందు కూడా చెప్పారు కదా. సహాయం కాదు సార్, పార్టీ కోర్టులో కేసు తెలుగుదేశం పార్టీ ఎన్ని కేసులు వచ్చింది. అలాగే అంటే తెలుగుదేశం వాళ్ళకున్న శక్తి యుక్తులు వీళ్ళకి లేమేమో, మనం ఏం చెబుతాం. అది విష్ణు గారు చెప్పాలి సమాధానం. విష్ణు గారు వారు అడుగుతుందని సమాధానం చెప్తారా? కరెక్టే. వాళ్ళ అన్యాయం జరిగినటువంటి వాళ్ళ పక్కన లీగల్గా ఒక టీంను కూడా పెట్టడం జరిగిందండి. డిఐసికి లీగల్ టీం యాక్షన్ తీసుకుంటుంది, వాళ్ళకి అందుబాటులో ఉంటుందండి. రైట్. దీని మీద కూడా మాట్లాడతారా? ఆర్టీసీని మొత్తం అప్పనంగా ఆర్టీసీ అమ్మకుండా ప్రజాహితులు ఇవాళ వార్త వచ్చింది. ఎవరో పినాకిల్ సంస్థ అంట 12 డిపోలు వాళ్ళకి అప్పచెబుతారట, ప్రస్తుతానికి 4 అప్పగించారట. మీకేమనిపిస్తుంది ఈ పరిస్థితి విష్ణు గారు? సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన అధికారంలో ఎప్పుడున్నా కూడా చక్కెర కర్మాగారాల దగ్గర నుంచి రకరకాలైనటువంటి, లేకపోతే మొత్తం సొసైటీ అన్ని రకాలైనటువంటి ఇండస్ట్రీస్ని కూడా ఆయన ప్రైవేటైజేషన్ చేసినటువంటి దాఖలాలు మనకు గతంలో ఉన్నాయి. ఇప్పుడు మన ముందు కళ్ళ ముందు కనపడుతుంది మెడికల్ కాలేజీలు, అలాగే మున్సిపాలిటీల్లో మున్సిపాలిటీలు చేయాల్సినటువంటి పౌరుల యొక్క అందించాల్సినటువంటి సేవలతో పాటు ఇప్పుడు ఆర్టీసీ ఏంటంటే స్థలాలు కలిగినటువంటి, లేకపోతే ఆ ప్రాపర్టీలు కలిగినటువంటి ఆర్టీసీని లోలు మాల్ లాంటి వాళ్ళందరికీ కూడా ఇచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం లబ్ధి చేకూర్చుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తుంది. అట్లాగే మధ్యలో బ్యాగ్స్ అన్నీ కనపడతా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రైవేటైజేషన్ జపం మానుకునే విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. రైట్. రవి గారు గూడూరు నుంచి నమస్కారం. లవ్లు మాల్ విషయంలో కూడా సరే కోర్టుకు వెళ్ళడం జరిగింది. తర్వాత దాని మీద అది విత్డ్రా చేసేంత వరకు కూడా యాజిటేషన్ చేసాం. విజయవాడ నగరంలో అత్యంత ఖరీదైనటువంటిది ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తే అది సార్. రైట్. రవి గూడూరు నుంచి నమస్కారం అండి, మాట్లాడండి. ఆ ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. సార్, ఇప్పుడు డిఎస్సీ మీద సుమారు 20 లక్షల మంది నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎగ్జామ్ రాస్తే వాళ్ళు చేసిన అవినీతిని చూసి మొత్తం ఎదుర్కొంటున్నారు సార్ విద్యార్థులందరూ కూడా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ రాగానే 1,30,20,000 పోస్టులు తీసిన రోజు ఏ రోజు కూడా ఒక్క పోస్ట్ విషయంలో కూడా కాకుండా అమలు లేకుండా తీసిన విషయంలో ప్రజలందరూ చూశారు సార్. వీళ్ళు తీసిన 6,000 పోస్టులు వాళ్ళని అవినీతి జరగడం వలన చదువుకున్న విద్యార్థులు ఒక అపరిపాలన ఏర్పడిపోయింది. మనం చదువుని కూడా తాకట్టు పెట్టేస్తున్నారు, కూడా అమ్మేసుకున్నారు. దీని మీద చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ప్రజలు. అనుకుంటున్నారు పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంది, మమ్మల్ని చేయలేరు, మమ్మల్ని తోటలు అనుకుంటున్నారు సార్ వాళ్ళు. ప్రజలు మాత్రం ప్రజలు కానీ చదువుకున్న విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ దీని మీద చాలా అసమర్థ ఉన్నారు. దీని మీద తన చర్యలు కూడా తీసుకోవాలి కూడా. మన జగన్మోహన్ గారు కూడా చాలా భరోసా ఇచ్చారు నిరుద్యోగులకి. ఇవాళ జగన్మోహన్ పెట్టుకుంటా కూడా కారణం లేదు సార్. రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ. నిజానికి ఇటువంటి విషయాల్లో ప్రభుత్వం పారదర్శకంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అసలు ఏదో రాజకీయంగా అప్పుడు ఫ్యాక్షన్ హత్యలో జరిగితే అతన్ని తెలుగుదేశం చెప్పి అతని కుమారుడికి ఫ్రీగా ఉద్యోగం ఇవ్వటం నేను ఆశ్చర్యపోయాను. అతను తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఉన్నాడంట నరసరావుపేటలో ఎక్కడో. అటువంటి అతనికి తీసుకొచ్చి ఉద్యోగం ఇచ్చారు. ఏం గవర్నమెంటో ఏంటో ఇట్లా. ఎప్పుడు గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా ఇంత అధ్వానంగా పనిచేయలే గతంలో. ఇప్పుడు ఎందుకు ఇట్లా అయిపోయిందో మరి నాసిరకంగా ఎందుకు మారుతుందో అర్థం కావట్లేదు. 268 టన్నుల ఇనుమును కొట్టేశారు. పేదల ఇళ్ల నిర్మాణానికి వినియోగించాల్సిన దీని విలువ 2 కోట్లంటూ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అక్కడ ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తనయుడు కొండారెడ్డి పైన ఆరోపించారు. కొండారెడ్డి నిర్మిస్తున్న సన్ రైజ్ కంపెనీ కౌంటీకి ఏదో ఈ కడ్డీలను వాడారని కూడా ఆయన ఆరోపణ చేస్తున్నారు. మరి దీనికి ఆధారాలు ఉన్నాయా ఏంటి? దోషుల మీద చర్య తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. వశిష్ఠ గోదావరి ఆక్వా రైతు సంఘం వనామీ రొయ్యల ఫీడ్ ధరను పెంచడానికి పూర్తిగా వ్యతిరేకిస్తుందంటూ ఈ సంఘం ఆక్వా రైతు సంఘం వాళ్ళు, అంతేకాకుండా ఆక్వా రైతులు ఆక్వా క్రాప్ హాలిడే కూడా ప్రకటిస్తున్నారట. ఇదేదో ప్రభుత్వం దీని మీద చర్య తీసుకుంటే బాగుంటుంది. రాజ్ కసిరెడ్డి వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేశారట ఈడీ వాళ్ళు. బాగానే ఉంది. మద్యం స్కామ్కి సంబంధించి అని చెప్తున్నారు. ఉందా లేదా అనేది తెలియని దాని మీద చెప్తున్నారు 195 కోట్లు అంట. మరి 2,000 కోట్లకు సంబంధించి సిబిడిడి అనౌన్స్ చేస్తే ఎందుకు ఈడీ అసలు కనీసం 6 ఏళ్ళుగా 7 ఏళ్ళుగా చర్య తీసుకోలేదు, అసలు పట్టించుకోలేదంటే గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు ఎవరు ఏం చెప్తే అది చేస్తుందా ఈడీ అనే అనుమానం కూడా సహజంగానే వస్తుంది. రైట్. ఇప్పుడు చిన్న విరామం తర్వాత
తొలి రోజే తడబడి అంటూ తల్లికి వందనం ఇవేమి ఇవ్వకుండానే స్కూల్ మొదలైపోయాయని వార్త వచ్చింది. మళ్ళీ స్టీల్ ప్లాంట్లో మరో 2 ప్రమాదాలత. ఏపీలో తల్లికి వందనం పథకానికి రేపు అంటే ఇవాళ ఇవ్వకుండానే జరుగుతుందనేది ఒక వార్త. భారీ బహిరంగ సభ ఓ పక్కేమో అసలు సభలే పెట్టొద్దనేమో ఆదేశాలు ఇచ్చారు, ఇంకో పక్కేమో భారీ బహిరంగ సభ. సరే 2 ఏళ్ళు కాబట్టి మనం ఏమి కాదను. అయితే ఈ అడ్వర్టైజ్మెంట్లో చదివితే, వార్తల్లో చదివితే పెన్షన్ గత ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాల తరబడి ఉన్న పెన్షన్ ఇటువంటివన్నీ వేసుకున్నారు, బాగానే ఉంది. అమరావతి గురించి ఎందుకు ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు దాని ప్రస్తావన కూడా తీసుకురావట్లా? భయపడుతున్నారా? అమరావతిలో 1000 కోట్ల అప్పులు తీసుకొచ్చి ఇప్పుడు నిన్న కేంద్ర ప్రభుత్వం 5,000 పోనీ 6,000 అనుకుందాం, చదరపడుకు 6,000 మాత్రమే ఖర్చు పెడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 17 నుంచి 20,000 రూపాయలు ఖర్చు పెడుతున్న తీరు ఒక్కొక్క చదరపడుకి అంటే కొన్ని 1,000 కోట్ల రూపాయలు దుబారా అవుతుందనే విమర్శలు భయంతో, లేకపోతే రాష్ట్రం అంతటి డబ్బు ఇక్కడ ఒకచోటే ఖర్చు పెడుతున్నారనే విమర్శ కారణమా? మామూలుగా అయితే ఇదివరకు ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని చెప్పిన కూటమి సర్కార్ ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు దీన్ని ఎందుకు ప్రస్తావించట్లేదు అన్నదాని మీకు వెళ్దాం. రేపు అట్లాగే 2 ఏళ్ల వెన్నుపోటు పాలనపై నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలు జరుగుతాయని జగన్ గారు ప్రకటించారు. అలాగే 30 ఏళ్లకు లీజు, ఏడాదికి 31,000 ఫీజు. వైఎస్ఆర్ కడప జిల్లాలో చంద్రబాబు ప్రభుత్వం భూపందారంట. నిండా 2 ఏళ్ళు ఎన్నో మెరుపులు కొన్ని విరుపులని ఎల్లో మీడియా రాసింది. విధ్వంసానికి చరమగీతం పాడారంట. అసలు అప్పుడు ఏం విధ్వంసం జరిగింది ఏమిటి? ఎల్లో మీడియా ప్రచారం తప్పితే ఏమన్నా ఇప్పుడు నిజంగా అభివృద్ధి జరుగుతుందా, లేదు వెన్నుపోటుతోటి జనం అల్లాడుతున్నారా? వీటన్నిటి మీద చర్చలో పెడదాం. మన తిలక్ గారు చెప్పండి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది, వెన్నుపోటు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. సో మీ వాదన ఏమిటి, మీ అభిప్రాయం ఏమిటి? మరోవైపు ఆసక్తికరంగా అమరావతి ప్రస్తావన లేకుండా ఎందుకు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు? ఈ మధ్యకాలంలో ఆ ఊసు కూడా లేకుండా చంద్రబాబు గారు ఉపన్యాసాలు జరుగుతున్నాయి. రోజు ఎక్కడోసారి ఉపన్యాసం ఇస్తుంటారు, కానీ ఈ మధ్య ఆ పాయింట్ కనపడలేదు. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ, బట్ నాకైతే కనపడలేదు. మీకేమైనా కనిపించిందా? ఈ 2 ఏళ్ల పాలన మీద మీ విశ్లేషణ చెప్పండి. 2 ఏళ్ల పాలన సరే బహిరంగ సభలో ఎందుకు పెడుతున్నారు? ఇంటింటికి వెళ్ళాలని ఒక డెసిషన్ తీసుకున్నారు కదా మధ్య. ఇంటింటికి వెళ్ళి ఎమ్మెల్యేలు ప్రచారం చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళు ఎమ్మెల్యేలకి పార్టీ నాయకులు కూడా ఆదేశాలు ఇచ్చారు. దాన్ని ఎందుకు పక్కన పెట్టారు? ఇంటింటికి వెళ్ళడానికి ఎందుకు ధైర్యం చాలటం లేదు? వల్ల రాష్ట్రంలో వాళ్ళు ఇంటర్నల్గా తీసుకున్నటువంటి సర్వేలో పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాదాపు 70కి పైగా నియోజకవర్గాల్లో పార్టీ ఇన్యాక్టివ్గా ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమాలను తీసుకెళ్లడంలో కానీ, ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టిసిపేషన్ కానీ, లేదు వాళ్ళు ప్రజల సమస్యలు పట్టించుకోవడంలో కానీ ఇన్యాక్టివ్గా ఉన్నారని వాళ్ళకు వచ్చిన సమాచారం. అది ఈ మధ్య ఇంకో సర్వే చేశారు కొద్ది రోజులుగా. అసలు ఈ వ్యాపారాల్లో మునిగి తేలటం తప్ప ప్రభుత్వ కార్యక్రమాలని, పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవట్లేదని దాదాపు సగం పైగా ఎమ్మెల్యేలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు పూర్తిగా ఈ పరిస్థితిలో ఉన్నారు. పైగా పార్టీ నాయకులను కూడా పట్టించుకోవట్లేదు. దాని మీద తీవ్రమైన వ్యతిరేకత పార్టీ నాయకుల్లో, ఎమ్మెల్యేల మీద. సో అందుకనే వాళ్ళు ఏంటంటే ఇంటింటికి వెళ్లే కార్యక్రమానికి ధైర్యం చేయలేక కాదు 25వ తారీఖు నుంచి అనుకుంటా వాళ్ళు ప్లాన్ చేసుకుంది. వాళ్ళు వెళ్తారా లేదా ఏం జరుగుతుంది అనేది వేరే విషయం, బట్ అసలు వెళ్ళరు అనేది కరెక్ట్ కాకపోవచ్చు. అసలు వాళ్ళు లోగడ చెప్పింది, లోగడ ఒక కార్యక్రమం పిలిపిస్తే ఇట్లాగే వెళ్ళలేదు. ఓకే, అది వేరే విషయం. దాన్ని పిలుపుకోలేదు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఇంటింటికి వెళ్ళాలని పిలిపించింది, వాళ్ళు వెళ్ళారు. అధికారంలో ఉన్నప్పుడు ఇంటింటికి వెళ్ళాలన్నారు, వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ పిలుపులు ఇవ్వడం, చెప్పడం, కబుర్లు చెప్పడం తప్ప జరగడం లేదు. బహిరంగ సభలో ఏం చెప్తారండి? వాడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ లో కూడా సూపర్ 6 గురించి, సూపర్ 7 గురించి రాశారా? అన్నా క్యాంటీన్లు ఇవన్నీ సూపర్ 6 ఒక పెన్షన్ తప్ప దాంట్లో మీరు ఎక్కడ బాండ్ ఇచ్చారు, ఆ బాండ్లు ఉన్నాయని రాశారు. కొని అది రాయలేదు. అందులో ప్రజల్లో వ్యతిరేకత. వ్యవసాయ రంగం గురించి రాశారా? విద్యారంగం గురించి రాశారా? 10 లక్షల మంది తగ్గిపోయారు విద్యార్థులు చెప్పేసి స్వయంగా మంత్రి గారే చెప్పారు కదా. మరి వైద్య రంగం ఎంత అధ్వానంగా ఉందనేది అందరికీ తెలిసిన విషయం. అది వ్యవసాయ రంగం ఎంత అధ్వానంగా ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ప్రధానమైన రంగాలన్నీ కూడా నాశనం చేసి ప్రజలు సంతృప్తిగా ఉన్నారు, ప్రజలు హ్యాపీగా ఉన్నారంటే హ్యాపీగా ఉంటే ఇంటింటికి వెళ్ళండి. ఓకే, అయితే ఈ పాయింట్ చెప్పండి, నాకు అర్థం కాలేదు. అమరావతి ప్రస్తావన లేకుండా ఎందుకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు? మామూలుగా ఇతవరకు రోజులు అసలు అమరావతి మెయిన్ ప్లాంక్ కింద చూపించేవాళ్ళు కదా.
అమరావతి ఇంతకు ముందు రకరకాల విన్యాసాలు జరుగుతున్నాయండి అక్కడ. కొన్ని రోజులు నారాయణ గారు ఇన్ఛార్జ్ అంటారు, కొన్ని రోజులు పెమ్మసారి గారు ఇన్ఛార్జ్ అంటారు. ఇప్పుడు లేటెస్ట్ మళ్ళీ పెమ్మసారి గారిని పక్కన పెట్టి మళ్ళీ నారాయణ గారు ఇన్ఛార్జ్ అంటారు. సరే ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం వస్తే పనులు జరగవు. సో ఇప్పుడు తాజాగా ఏంటంటే ప్రధానంగా హైలైట్ అయ్యే అంశం, కేంద్ర ప్రభుత్వం చదరపు అడుగు ఖర్చు 5,000 చిల్లర అయితే రాష్ట్ర ప్రభుత్వానికి 20,000 రూపాయల చిల్లర ఎందుకు అవుతుంది? దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే అమరావతిలో జరుగుతున్న అవినీతి ఎంత అనేది బయటపడుతుంది. ఇది చాలా గమ్మత్తుగా విచిత్రం ఏంటంటే, సరే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన బీజేపీ మాట్లాడకపోవచ్చు అవినీతి గురించి, అమరావతిలో జరుగుతున్న అవినీతి గురించి. మిగిలిన పార్టీలు ఎందుకు మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే మాట్లాడుతుంది, డిఎస్సీ గురించి కూడా అంతే. అంటే ఈ ప్రభుత్వంలో జరిగే అక్రమాల అవినీతి గురించి వాళ్ళు మేనేజ్ చేస్తున్నారా? ఎందుకు మాట్లాడలేదు ఈ పార్టీలు? చాలా విచిత్రంగా ఉంది. అమరావతి విషయంలో ఇవాళ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో ఆ చదరపుడికి ఎంత ఖర్చు పెడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది, దీని మీద ఎంక్వైరీ చేస్తే చాలు అవినీతి అంతా ఎన్ని లక్షల కోట్లు అనేది బయటపడుతుంది. ఓకే, అంటే బాగా జనంలో రాష్ట్ర వ్యాప్తంగా నెగిటివ్ ఉండబట్టి భయపడుతున్నారా? అమరావతి గురించి పదే పదే ప్రచారం చేయకుండా జాగ్రత్తగా ఉందామనే ఉద్దేశమా, లేకపోతే ఏంటి? సమస్య లేదు. చంద్రబాబు నాయుడు గారి సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఏది అమలు జరిగిపోయినా అమరావతి కంటిన్యూ అవ్వాలి. ఆయన అనుకున్న ప్రచారానికి భయపడుతున్నారా అని, అంటే మిగతా రాష్ట్రాల ప్రజలకు అందరికీ రోజు అదే ప్రచారం చేయకుండా జాగ్రత్త పడాలనే ఉద్దేశం ఏమైనా ఉందా అని నాకు డౌట్. లేకపోతే అడ్వర్టైజ్మెంట్లో అది ప్రముఖంగా ఉండాలి కదా. కాదండి, ఇప్పుడు సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ కి బయలుదేరాడు, అది సక్రమంగా జరగడం లేదు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ సరిగ్గా జరగడం లేదు. దాని మీద నారాయణ గారి మీద అరవటం, లేకపోతే ఆ నారాయణ గారు వెళ్ళి ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళ ఇంజనీర్ల మీద అరవటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అయితే అనుకున్న టార్గెట్ ప్రకారం జరగట్లేదు అనేది ఆ రోజుల్లోనే రాశారు. రైట్, అవును. అది ప్లస్ మరోవైపు ఉండవల్లి రైతులు వీళ్ళంతా ఆందోళన దిగటం ఇవన్నీ కూడా ఉన్నాయి. నెగిటివ్ వచ్చేసింది. రైట్, విష్ణు గారు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని చెప్పారు, ఇప్పుడు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వస్తున్నారు. రైట్, విష్ణు గారు చెప్పండి. 2 ఏళ్ల పాలన మీరేమో వెనుపోటు అంటున్నారు, వాళ్ళేమో ప్రజల నమ్మకం నిలబెట్టామంటున్నారు. ఇంకోవైపు ఏమో ఆ అడ్వర్టైజ్మెంట్ చూశారు కదా, సూపర్ 6 ప్రస్తావన కానీ, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు కానీ, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన 10 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చేసేది కానీ అవేమీ లేకుండా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు, బాగానే ఉంది. అమరావతి ప్రస్తావన కూడా తేకపోవడం నాకైతే కొంచెం ఆశ్చర్యం అనిపించింది. సో వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే సార్, ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వము ఎన్నికల ముందు ఇచ్చినటువంటి, ఎన్నికల్లో మాట్లాడినటువంటి ప్రసంగాలకి, ఈ ప్రభుత్వం పరిపాలన తీరుతెన్నులకి 2 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి దీనికి కూడా ఎక్కడా పొంతన లేకుండా ప్రజలందరూ కూడా ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకుంటున్నారు. ఎన్నికల్లో చెప్పిన మాటలు ఎక్కడా అమలు జరగట్లేదు. ఈ ప్రభుత్వం ప్రధానంగా ప్రైవేటైజేషన్, ఎందుకంటే మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషను, మెడికల్ హాస్పిటల్ కానీ, లేకపోతే ప్రజలకు విద్యార్థులు చదువుకోవడానికి కానీ ఇలాంటి ప్రజలకు ఉపయోగకరమైనటువంటిది ప్రైవేటైజేషన్ చేస్తుంది అని ఒక ప్రధానంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రధానమైనటువంటి తప్పు అని చెప్పని ప్రజలు భావిస్తూ ఉన్నారు. దీంతోపాటు వ్యవసాయం గిట్టుబాటు ధరలు లేక రైతులకి పండించినటువంటి పంటకి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కానివ్వండి, అలాగే ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి ఆడబిడ్డ నిధి కానీ, నిరుద్యోగ భృతి కానీ, 50 సంవత్సరాలకి పెన్షన్ కానీ, అన్నదాత సుఖీభవ, అలాగే అర్హులైనటువంటి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 3 నెలలకి పెన్షన్ ఇచ్చేటటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే ఇళ్ల పట్టాలు ఇస్తే 3 సెంట్లు ఇస్తామని చెప్పారు. అక్కడ 2 సంవత్సరాలుగా అసలు దాని గురించి ఆలోచించినటువంటి పరిస్థితి కూడా లేదు. ఇట్లాగా అనేక రకాల ఫెయిల్యూర్స్ అన్ని కూడా అనేక జిల్లాల్లో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఒక అమరావతి గురించి, అమరావతిని ప్రొజెక్ట్ చేస్తూ, అమరావతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు కానీ వాళ్ళందరూ ఏం చెప్తా ఉన్నారు? మాకు అన్యాయం జరుగుతుందని చెప్తా ఉన్నారు. ఆ అన్యాయం ఎలా జరుగుతుందంటే 15,000, 20,000 ఎస్ఎఫ్టీ పోతుందని చెప్పని మేము పదే చెప్తా ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సెంట్రల్ ఆఫీసులు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అక్కడ కడతానికి ఎంత ఇచ్చింది? 4,000 నుంచి 5,000 మధ్యలో ఉంది. కాబట్టి రైతుల వాదన కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన కానీ, ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయం కానీ అంతా కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమరావతి దగ్గర ఫోకస్ అవుతోంది.
అలాంటి సందర్భంలో పదే పదే అమరావతి గురించి చెబితే ప్రజలందరూ రివోల్ట్ అవుతారని 3 ప్రాంతాల్లో రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ రివోల్ట్ అవుతారనే ఉద్దేశంతో దాన్ని మరుగున పెడతా ఉన్నారు. అప్పులు దాని గురించి అవుతా ఉన్నాయి, అప్పులు చేసి మరీ కడతా ఉన్నారు. మా పరిస్థితి ఏంటి అని చెప్పని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు. అందుకని దాన్ని అమరావతిని అడ్వర్టైజ్మెంట్లో తీసుకురాలేదు అని నేనైతే భావిస్తా ఉన్నాను. ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఏం నడుస్తూ ఉంది? ఆంధ్రప్రదేశ్లో 2 సంవత్సరాలు పూర్తయినటువంటి తరుణంలో ఈరోజు లక్కీగా 2 సంవత్సరాలు పూర్తయిన తరుణంలో 60,000 స్కూల్స్ ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈ స్కూల్స్ యొక్క దుస్థితి ఏంటి? ఈ స్కూల్స్ యొక్క పరిస్థితి ఏంటి? ఈ స్కూల్స్లో ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటి? నాడు నేడులో ఏ రకంగా జరిగింది? నాడు నేడులో జరిగినటువంటి పనులన్నీ కూడా ఆపేసి ఒక కొత్త జీవో ఇష్యూ చేశారు. ఏమని? చందాలు తీసుకుని అభివృద్ధి చేయాలని. ఎప్పటికీ జరుగుతుంది చెప్పండి? ఇక అరకొరగా ఉన్నటువంటి కొన్ని చోట్ల బల్లలు లేక, కొన్ని చోట్ల బ్లాక్ బోర్డ్స్ లేక, కొన్ని చోట్ల మంచినీటికి సంబంధించిన సౌకర్యాలు లేక అందరూ ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో దీంతోపాటు మా ప్రభుత్వంలో వైఎస్ఆర్ గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విద్యా కానుకలు స్కూల్స్ ప్రారంభమైన రోజునే పుస్తకాలు కానీ కిట్లు కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి మానిటరింగ్ చేసి ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు ఎలా ఉంది? ఈరోజు ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలోనే కుప్పంలోనే అరకొరవైనటువంటి సౌకర్యాలతో స్కూల్స్ ప్రారంభమవుతూ ఉంటే ఇంకా ఏం చెప్పగలుగుతారు? ఈ తల్లిదండ్రులు ఎవరికి చెప్పుకుంటారు? కాబట్టి దీంతోపాటు ఆంధ్రప్రదేశ్లో పోలీసు రాజ్యం నడుస్తుంది. పోలీసు రాజ్యం దొంగ కేసులు హైకోర్టు తిట్టినప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు ఉదాహరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు చేయాలంటే నిన్నటి నుంచి నోటీసులు ఇచ్చేసి ఎవరు చేయడానికి వీల్లేదు అని చెప్తున్నారు. దీనికన్నా ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ప్రస్తావించాల్సినటువంటి అంశం ఏంటంటే, రాష్ట్రంలో కాపుల మీద దాడులు కూడా పెరిగిపోయినాయి. ఉదాహరణకి ముట్లూరులో వట్టి చెరుకూరు మండలంలో ఆ రోజు పోలీస్ స్టేషన్లో దాడులు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అలాగే కందుకూరులో లక్ష్మీనాయుడు యొక్క హత్య కానివ్వండి, ఇది గాదే ఒక పేరు కలిగినటువంటి వ్యక్తి, కృష్ణలంక ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కనపట్టలేదని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఊరంతా తిరుగుతూ ఉన్నారు. పోలీస్ స్టేషన్లకు వెళ్తే పోలీసులే తీసుకెళ్లారు, కానీ దానికి జవాబుదారీతనం లేదు, దానికి సమాధానం చెప్పట్లేదు, కోర్టుకు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో దాష్టీకరణ నడుస్తుంది, పరిపాలన సజావుగా సాగట్లేదు. వీళ్ళు మాటలకి ఏదో పేపర్లో రాసుకోవడమే తప్ప ఈరోజు ఎక్కడో ఒక పేపర్లో చూశాను, ఇచ్చినటువంటి హామీలలో 100కి 20% కూడా అమలు జరగలేదు, ముందడుగు పడలేదు అని అన్నారు. ఈరోజు చూడండి మీరు ప్రధాన పత్రికల్లో నిన్న వర్షం పడితే గన్నవరం కానీ విజయవాడ నగరం కానీ ఏ రకంగా ఇళ్ళు మునిగిపోయినాయో, ఏ రకంగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి అమరావతిని దృష్టిలో పెట్టుకుని అమరావతి పదే పదే ప్రస్తావించడం ద్వారా ప్రజలందరూ కూడా ఆగ్రహంగా ఉంటారు అనే ఉద్దేశంతో దాన్ని అడ్వర్టైజ్మెంట్లో తీసుకురాలేదు. అట్లాగే ఫెయిల్యూర్స్ అన్నీ కూడా ఉన్నాయి. సక్సెస్ కన్నా ఫెయిల్యూర్సే 80-90% కనబడతా ఉన్నాయి. ప్రధానంగా డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి. వీటన్నిటి మీద ఎన్నికల హామీలు, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు, 2 సంవత్సరాల పరిపాలన, ఏకపక్ష నిర్ణయాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 10 రోజులుగా 2 ఫేసెస్ అయిపోయినాయి. ఈరోజు ఫైనల్గా ప్రజలందరినీ సమీకరించి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి జరుగుతున్నటువంటి అవినీతిని, నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి అవినీతిని, రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి అవినీతిని ఇది మేం చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు గారే పదే చెప్పారు. నిన్న కాక మొన్న తెలుగుదేశం పార్టీ ఆఫీసుకి వెళ్ళినటువంటి సందర్భంలో నేను పదే చెప్తా ఉన్నాను, ఎమ్మెల్యేలు మారట్లేదు, వదిలించుకుంటాను అని చెప్పాడు. ఆ వదిలించుకునే కార్యక్రమంలోనే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ ఈరోజు రైట్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి వచ్చింది, మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మీరు కూడా అన్నారు విష్ణు గారు, ఈ ర్యాలీల మీద ఆంక్షలు పెడుతున్నారని చెప్పి. ఇదేమి ప్రజాస్వామ్యంలో ర్యాలీలు దిగిపోతే ఎట్లా? తీసుకుంటే తప్పేముంది? తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత. తాడిపత్రి వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన వాళ్ళ వెనుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం చేపడితే ఆయనకు పోటీగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బైక్ ర్యాలీ తీయడానికి సిద్ధమయ్యారట. సో దాంతో నిరసన ప్రదర్శనకి వెళ్ళడానికి బయలుదేరిన పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారట. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతోనే తనను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. సో అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి పర్యటనలకు ఇప్పటికే హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఆయన మీద ఈ రకమైనటువంటి ఆంక్షలు పెడుతున్నారు. అవద్దని అంటున్నారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యము? ఇదెక్కడి ప్రజల యొక్క గొంతు నొక్కేటటువంటి కార్యక్రమం?
ఉదాహరణకి పెద్దారెడ్డి గారు కోర్టు పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా ర్యాలీ చేస్తామని చెప్పని 10 రోజుల క్రితం 12వ తారీఖు డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. అలాంటి సందర్భంలో తాడిపత్రిలో పెద్దారెడ్డి గారు ర్యాలీ చేస్తుంటే పోలీసులు ఆపటము, అదే ప్రభాకర్ రెడ్డి బైక్ ర్యాలీ చేస్తా ఉంటే అనుమతి ఇవ్వటం అనేది ఏ రకంగా ఇదవుతుంది? ముందుగా కార్యక్రమం నిర్ణయించుకుని మేము ప్రజల దగ్గరికి వస్తే 2 సంవత్సరాలు పూర్తయినటువంటి తరుణంలో మేము ఒక కార్యక్రమాన్ని ఇస్తే పోటీ కార్యక్రమం పెట్టి మమ్మల్ని గొంతు నొక్కి మమ్మల్ని రోడ్డు మీదకి రావద్దని మాకు నోటీసులు ఇచ్చే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నోటీసులు ఇచ్చే కార్యక్రమం అనేది సమంజసం కాదు. ఇది ప్రజాస్వామ్యం గొంతు నొక్కటమే. ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ అభిప్రాయాల్ని పార్టీలు తెలియజేస్తాయి. డెమోక్రసీలో మాట్లాడే స్వేచ్ఛ, నిరసన తెలియజేసే స్వేచ్ఛ ఉంటుంది. దాన్ని కాలు రాసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. దానికి ఉదాహరణ ఈరోజు జరిగినటువంటి పెద్దారెడ్డి గారి యొక్క అడ్డుకోవటము, ఆయన్ని బయటికి రాకుండా ఉండటము, ఆ కార్యక్రమాన్ని నిర్వహించకుండా చూడటము ఇది సరైనటువంటి విధానం కాదు. రైట్. ఫైనల్ గా తిలక్ గారు మీరు కూడా దీని మీద కామెంట్ చేస్తారా? సంక్షిప్తంగా ఒక మాటలో, టైం అయిపోయింది. ఇది పోలీసులు లేకపోతే ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదని రోజు రోజుకి బలపడుతుంది నా అభిప్రాయం. పోలీసుల మీద ఆధారపడి పరిపాలన చేస్తున్నారు తప్ప ప్రజల సంక్షేమం కోసం కార్యక్రమాలు అమలు చేయడం అనేది అసలు అదొక విధానంగా ప్రభుత్వంలో కనిపించడం లేదండి. దీన్ని బట్టి ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నారనే ఫీలింగ్ వస్తూ ఉంది. ప్రజల్లో నమ్మకం ఉంటే ఎవరి నిరసన వాళ్ళు చేసుకునివ్వండి అంటే ప్రజల్లో నమ్మకం పెంచామన్నారు కానీ పెంచలేదనే సంగతి ఈ తాడిపత్రి ఉదంతో మరోసారి తెలియజేస్తుంది. రైట్. తిలక్ గారు, మల్లాది విష్ణు గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.